కార్యకర్తలు 11 గంటలకు చేరుకున్న కార్యకర్తలు మనకు అనగా టైం కొంచెం తేడా అయినా కానీ నిరీక్షించి భోజనం చేసి తిన్నిదంగా ఒప్పుకున్న ఎంత లేట్ అయినా పర్వాలేదని అందరికీ పాదాభివందనాలు. మరియు మన ఎంపీ గారు పార్లమెంట్ టైగర్ అరవింద్ అన్న రాక ఎన్నో సమస్యలు ఒకసారి వచ్చారు వేరే డిసెంబర్లో మళ్ళీ ఒకసారి రోలవాళ్ళు నీళ్ళని ఇప్పుడు ఎంతో సేవ్ చేసుకుంటే తప్ప తర్వాత చివరి తడికి అందని పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు రోజు వృధా పోతున్నాయి నీళ్ళు. వాళ్ళకి అధికారులకు మేము ఎన్నో గెలిచినాక వెంటనే స్వెటర్ పెడతా అన్నారు. కెనాల్ ద్వారా నీళ్ళు ఎన్నో వేస్ట్ పోతున్నాయి. అదొకసారి మీరు మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మీరు కూడా అధికారులతో కొంచెం చెప్పి ఆ నీటిని ఈ రోజున మన అరవింద్ అన్న గారు మన దగ్గరికి వచ్చారు. అందరు మొహాలు ఇట్లా వెళ్ళిపోతున్నాయి. కొంత క్షమించాలి, కొంత ఆలస్యమైంది. ఎవరి మొహంలో కొంత సంతోషం కనబడుతుంది, కొంత బాధ కనబడుతుంది. బాధపడకండి, మనం నైతికంగా గెలిచినాం. నా కోసం నేను ఒంటరిగా నిలబడ్డప్పుడు నాకు తోడుగా ఉండి నాకు ధైర్యాన్ని ఇచ్చి నాతో పాటు యుద్ధం చేస్తాం మీతో పాటు అని అడుగులు అడుగే కదంలోకి వచ్చిండ్రు. నా కోసం పోరాటం చేసిండ్రు. మీరందరూ రాజకీయంలో గెలుపోవడం సహజం, బాధపడకండి. మనం నైతికంగా గెలిచినాం. నా కోసం మీరు నిలబడ్డారు, మీకోసం నేను నిలబడతాను. ఎలాంటి పరిస్థితి ఉన్నా కానీ, ఎలాంటి సిచ్యువేషన్ అయినా కానీ మీకోసం నేను పోరాడతాను. మనందరం కలిసి సమిష్టిగా ప్రజల సమస్యల మీద కథం తొక్కుదాం, వాళ్ళకి అండగా నిలుద్దాం. మీకు ఏదున్నా కూడా మేము ఉంటాము, చూసుకుంటాము. తప్పకుండా మనం యుద్ధం ముగిసింది అని అనుకోకండి. యుద్ధం మొదలైంది. యుద్ధం ఇప్పుడే మొదలైంది. ఒక ఆయనేమో గెలిచినా అనుకుంటుండు, కానీ గెలిచి ఓడిండు. ఇంకొక పెద్ద మనిషి గారేమో ఓడిపోయినా అనుకుంటున్నాడు, కానీ వాళ్ళ ప్రభుత్వం వచ్చింది, ఓడేది గెలిచిండు. మనం నైతికంగా గెలిచినాం. వాళ్ళిద్దరు ఏం చేస్తారో, ఏం చేయాలో, వాళ్ళ హామీలు ఎలా నెరవేర్స్తారో మనం చూద్దాం. ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిందే. వాళ్ళు చెప్పినవన్నీ ప్రజలకు అందించాల్సిందే. ప్రజల సమస్యల మీద పోరాడడానికి మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. నిజం ఎప్పటికైనా గెలుస్తుంది, కొంత సమయం అంతే. ఇప్పుడు రానున్నవి పార్లమెంటరీ. మళ్ళీ ఎట్లా కేంద్రంలో వచ్చేది మనదే మోదీ గారే, మళ్ళీ ఇక్కడ వచ్చేది మన అరవింద్ అన్ననే. ఈసారి కొంచెం పెద్ద పోస్టులే. అన్నగారు పెద్ద సెంట్రల్ మినిస్టర్ కావాలి. మళ్ళీ సెంట్రల్ మినిస్టర్ మనం మంచిగా పిలుచుకుందాం అన్నది. ఎందుకంటే మనస్వార్థం కూడా ఉంటుంది అలా. అన్నగారు సెంట్రల్ మినిస్టర్ వస్తే మంచి పదవిలో ఉంటే మనకు కూడా చాలా ఫండ్ వస్తుంది. అన్న ఈ ఒక 6 లిఫ్ట్లు అన్న రంగసార్ నుంచి తమకు రావాలాక లిఫ్ట్లు అన్న అన్నీ వెళ్ళిపోయినాయి. అవి దగ్గర ఎన్నో పోరాటం చేసినామన్నా. అంతకుముందు కూడా మీరు రోలా ప్రాజెక్ట్ కాడ కూడా వచ్చిర్రు, చూసిర్రు. కానీ ఇంతకుముందు మన అన్నవనే అయిపోయారు. షటర్ బిగించక ఇంకా వాళ్ళకు అంటే చివరి ఆయకట్టాక నీళ్ళు వస్తలేవు. అంటే మనం ఎప్పుడు కూడా మళ్ళీ గతంలో ఎట్లా పోరాటం చేసినాము అట్లనే పోరాటం చేస్తే తప్ప వచ్చినట్టు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. అప్పుడేమో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అప్పుడేమో మనం పెద్ద మీద ఉన్నప్పుడు పొయ్యిలో పడ్డాం. రెండు ప్రభుత్వాలు గట్లే ఉన్నాయి. ఇప్పుడేమన్నా మార్గాలని చూస్తున్నాం, కానీ కాదు. ఏదున్నా మళ్ళీ రాబోయే సరే ఎంతో కష్టపడి చెంటూర్చి మన చెల్లెమ్మకు మనం ఇక్కడి నుంచి అయినా మనం మంచి మెజారిటీ ఇచ్చినాం. నైతికంగా ఇప్పటిలాగా చెల్లెమ్మ చెప్పినట్టు, శ్రావణి గారు చెప్పినట్టు నైతికంగా గెలిచినాం. సరే ఇక చిన్న చిన్న కారణాలు జరిగింది. ఇక రాబోయేది కూడా మన ఎంపీ అరవింద్ అన్న గారిని మనం గతంలో కంటే ఎక్కువ మెజారిటీ ఇచ్చి ఇటు బీర్పూర్ సదర్పూర్ మండలాల్లో అత్యధికంగా మనం ఏ రకంగా చేస్తే పార్టీ అభివృద్ధి అవుతుంది, సలహాలు సూచనలు అన్నీ మన అధికారులకు చెప్తే మన సమస్యల మీద కూడా అన్న దృష్టి సాధిస్తారు.
మనము రాబోయే రోజుల్లో మొన్నటి వరకు మనం ఎమ్మెల్యే ఎలక్షన్లో గెలవాలని కష్టపడ్డాము. ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా నమస్కారాలు వేడి అందరూ కష్టపడ్డారు. కష్టపడ్డానికి అన్ని ఓట్లు వస్తాయి. మనకు కార్యకర్తల ఆ కష్టం పెట్టుకోదు. రాబోయే 2-3 నెలల్లో మన పార్లమెంట్ కూడా రాబోతా ఉంది. పార్లమెంట్లో గతంలో మన దగ్గర 6,000 చిల్లర మెజార్టీ వచ్చింది అసెంబ్లీలో. ఇప్పుడు కనీసం ఒక 25,000-30,000 మెజార్టీ కానీ మన జగిత్యాల అసెంబ్లీకి వెళ్ళి ఇవ్వాలి. అందువరకు కార్యకర్త సోదరులు కూడా కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇక మనం ముందే 3 నెలలు సమయం, 3 నెలలు కష్టపడతారంటే మరోసారి మన ప్రియతమ ప్రధానమంత్రి గాలి విపరీతంగా ఉంది దేశవ్యాప్తంగా. రామ మందిరాన్ని కడతా ఉన్నాం. 22 నాడు ఇనాగ్రేషన్ ఉంది. అది ఆ రోజు విగ్రహ ప్రతిష్ట కూడా చేస్తా ఉన్నారు. మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్రజీ గారు ప్రధానమంత్రి గారికి నిజంగా కూడా ధన్యవాదాలు. చిన్న గొడవ లేకుండా ఈ అంత పెద్ద భవ్యం రామ మందిరం మన చిరకాల వాంఛను నెరవేరుస్తున్నారు. వారికి నిజంగా కూడా పాదాభివందనాలు. మనం ఏది చెప్పినాము 370 ఆర్టికల్ ఇస్తాను, 370 ఆర్టికల్ ఇచ్చేసాం. ప్రతిదీ చెప్పినప్పుడు ఈరోజు పేద ప్రజల కష్టం తెలిసిన వ్యక్తి మన పేద ప్రధానమంత్రి గారు. అందుకొరకే ఇంకా 5 సంవత్సరాలు ఉచిత బియ్యాన్ని ఇస్తున్నాం. ఇవన్నీ మనం విషయాలు చెప్పాలి. ఈ బియ్యం ఎవరి అంటే మోడీ గారు ప్రధానమంత్రి గారు చేసినవన్నీ మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి కార్యకర్త సోదరులు కూడా రోజు మనం మార్నింగ్ అవర్స్ పొద్దున పూట చావులు ఉండే ప్రతి కాడ గ్రామ పంచాయతీ కాడ టీ తాకుంటా అడుగు ఒప్పుకుంటా ఏదో మాట్లాడతాం. ఇవన్నీ విషయాలు మనం చర్చకు తీసుకురావాలి. వికసిత భారత్ పేరు మీద మనం ఏమైనా చేసాం ఈ 10 సంవత్సరాలు అనేది ఒక వ్యానస్తా ఉంది. అందులో మీకు ఫ్రీ సిలిండర్లు కావాలన్నా ఏది అంటే అదొక 14 మంది ఆఫీసర్స్ వస్తారు. మనకి ఏం కావాలో అక్కడ అనామా చేసుకోవాలి. అవన్నీ విషయాలు కూడా మన ఎంపీ గారికి క్లియర్గా వివరిస్తారు. ఎన్ని కేంద్ర ప్రభుత్వ నిధులు డైవర్ట్ అయినాయి, దాని లెక్క ఏంటి, దాని పత్రం ఏంటి, అప్పుల లెక్క ఏంటి? 7 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని మనం చెప్పుకుంటూనే తిరిగినాము గత సంవత్సరంన్నర కాలం. మనకంటే ఇంకా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వినాలి, కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటే తిరిగిండు. కానీ వాగ్దానాలు చేసిండు. 6 గ్యారెంటీలు అన్నారు, చేసిండు కదా. 6 గ్యారెంటీలను వాగ్దానాలు చేసిండు. సరే, మన పార్టీ మేనిఫెస్టో మనం స్లోగా విడుదల చేసుకున్నాము. క్యాండిడేట్ డిక్లరేషన్ స్లోగా చేసుకున్నాం. మనం చేసిన తప్పులు మనల్ని పక్కన పెట్టాం. కాంగ్రెస్ వాళ్ళు ఆ భాగం మంచి మేనిఫెస్టో నెలన్నర కిందనే వేసేసింది. ఇప్పుడేమో నెలగా వస్తుంది శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నాం. గ్యారంటీ ఇంప్లిమెంట్ చేయమంటే శ్వేతపత్రం అమ్మో పైసలు లేవు, 7 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి చూసుకోలేదు. మరి గత 2 సంవత్సరాలు మీరు కూడా అన్నారు కదా 6 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి, 7 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. అంటే ఎలక్షన్లు ఏదో ఒక వాగ్దానం చేసేయాలి, ప్రజలకి ఆశ చూపెట్టాలి, ఓట్లు వేసుకపోవాలి. ఓట్లు వేసుకపోయినాక మళ్ళీ 5 సంవత్సరాలుగా ఆగేటోడు ఉండడు. అప్పటి వరకు ఎంత దోచుకోవాలో దోచుకోవాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, మంత్రి పదవులు ఉన్నవాళ్ళు వీళ్ళకి తెలియదా? అక్టోబర్ నవంబర్లో తెలియదా వీళ్ళకి 7 లక్షల కోట్ల అప్పులు ఉన్నామని? వాగ్దానాలు చేసిండ్రు, ఓట్లు వేసుకున్నారు. తెలంగాణ కూడా ఏదో ఆగమైపోయి వాళ్ళకి 90 సీట్లు ఇవ్వలేదు, జస్ట్ బార్డర్ దాటింది. లక్షల కోట్ల అప్పు, 1000 కోట్ల రూపాయలు ఎలక్షన్ల ఖర్చు. మళ్ళీ తెల్లారులేస్తే మళ్ళా అవినీతి, మళ్ళా కరప్షన్లు, మన కమిషన్లు, ఎక్కడ ప్రాజెక్టులో పనిచేసేది లేదు. కేంద్ర ప్రభుత్వం నిధులు గాయం చేసుడు, రాష్ట్ర ప్రభుత్వం నిధులు గాయం చేసుడు, కొనుగోలు కేంద్రాలు పెట్టి రైస్ మిల్లకు అప్పచెప్తే ఆడ బియ్యం అమ్మేసుకున్నాడు. ఇవన్నీ బయటపడుతున్నాయి. ఒకళ్ళేమో దోచుకొని ముంచేసింది, ఇంకోళ్ళేమో ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకుంటాం. ఇప్పుడు ఏమైంది ఈ ఉంది అంటే ఉన్న బస్సులలో మహిళలు ఎక్కిస్తున్నారు.
మహిళలకు ఫ్రీ బస్ అన్నారు, కొత్త బస్సులు పెట్టిందా? ఉన్న బస్సులలో మహిళలు ఎక్కిస్తున్నారు. మీరు అందరూ నడువురు, ఇక సైకిల్ ఉంటారు అంతా. కొత్త బస్సులు తెస్తారా? ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ డిపార్ట్మెంట్లో ఆదాయం ఎట్లా పెంచుకోవాలి? రైతులకి రైతు బంధు ఎక్కువ ఇస్తాను, రైతాంగ ఆదాయం ఎట్లా పెంచాలి? కరెంటు 200 యూనిట్లు ఫ్రీ ఇస్తా అన్నారు, కరెంటు ఉత్పత్తి ఎట్లా పెంచాలి? బాధ్యత లేదండి. కాబట్టి ఏమీ మనము ఇబ్బంది పడాల్సిన పని, మన ప్రక్రియలో మనం ఫస్ట్ క్లాస్ కొనసాగుతున్నాం. ఏమున్నదాన్ని పార్లమెంట్లో గీత వేయించినా మిగిలిన మోడీ వేసుకుంటాడు, పార్లమెంట్ గెలిపిస్తాడు. మనము 8% వచ్చింది మన పోయినసారి ఓటు అసెంబ్లీలో, ఇప్పుడు 30% వచ్చింది. పోయినసారి 8%కి 48%, అంటే 40% మంది ఎక్స్ట్రా వేసే ఓట్లు, మళ్ళీ 9% రైతులకు వేసి, అంటే పోయినసారి సగం మంది 50% మంది క్రాస్ ఓటింగ్ చేసారు. మీడియా మిత్రులు, మోడీ ఎలక్షన్ అనగానే 50% మంది క్రాస్ ఓటింగ్ చేసారు. ఇప్పుడు ఎంత అండి? వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ 2 పార్టీలకి 5% వస్తే సార్ గది మీద వెళ్తాం. మళ్ళా 5% వస్తుందా? అది ఎక్కడ మనకు నిజామాబాద్ పార్లమెంట్లో మనం భారతీయ జనతా పార్టీ కోసం పనిచేసినందుకు మనం అందరం గర్వపడదాం. ఇవాళ అమిత్ షా గారు మొత్తం జరిగిన ఫోటో చూసినట్టు కదా, మొత్తం చదువుతున్నాయి. నేను ఇచ్చింది చూసిరా? అందరు లేరా? సోషల్ మీడియా ఉన్నదా? చదువుతున్నాను అయితే మొత్తం ఒక 5-6 నిమిషాలు నన్ను పట్టించుకోకుండా చదివాను మొత్తం. లాస్ట్కి సమానంగా వచ్చిన 3 పార్టీలకి అని సంతోషం వ్యక్తం చేసిన మన పార్లమెంట్. ఇక ఈసారి ఎలక్షన్ ఎంతగానో మార్పులు వచ్చినాయండి మీడియా మిత్రులు. రామ మందిరం, ఒక ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి రామ జన్మభూమి అంటే బీజేపీలు, శూర్పణఖ జన్మభూమి, విభీషణ జన్మభూమి, రావణ జన్మభూమి అని ఎక్కిరించిన ముఖ్యమంత్రి. ఈ దేశానికి గుడులు, మస్జిదులు, మందిరాలు కావాలన్నా అన్నాడు ఆయన కొడుకు. ఈ బీజేపీలకు ఏం పని లేదు, ఎలక్షన్ రాగానే రామ మందిర రాజకీయాలు చేస్తారు, అది కట్టేలేదు పెట్టేలేదు అన్న బిడ్డే. ఇలా ఏమంటారు? అబ్కి బార్ జై శ్రీరామ్ అంటారు. అంటున్నారు లేదా? అది బీజేపీ ఎఫెక్ట్. నెంబర్ 1 enemy is BRS media. Our number 1 enemy is BRS. Number 2 वेटिंग लिस्ट में कांग्रेस. గ్యారెంటీలు అమలు చేయకపోతే శ్వేతపత్రాలు, ఆ పత్రాలు, ఈ పత్రాలు కాదు, గ్యారెంటీలు అమలు చేయకపోతే ప్రజలు మిమ్మల్ని నయా పైసా క్షమించరు. ప్రజల్ని చీటింగ్ చేసినట్టు అవుతుంది. ఆ అబద్ధాలు చెప్పుడు, గది నెక్కుడు, దోసుకునుడు, చేతులు ఎత్తేది. ఇదే ఇట్లా ఉంటుంది అండి పాలన. బీజేపీ రాష్ట్రాలు ఉన్నాయా ఇట్లా పాలన? ఎక్కడ? మన నాయకత్వం మన పార్లమెంట్ విషయంలో చాలా సంతోషంగా ఉంది. నేను సంతోషంగా ఉన్నా, మీరందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఓకే, భారత్ మాతా కీ.